బెల్లి లలితక్క, బెల్లి లలితక్క. బెల్లి లలితక్క జయంతి కార్యక్రమానికి ఇచ్చేసిన నాయకులందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు తెలంగాణ కానకోటుల మనదేశ తెలంగాణ ఉద్యమంలో భువనగిరి కేంద్రంగా తెలంగాణ నినాదాన్ని ఉర్రూతలు ఇస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తాన్ని కల్పించిన బెల్లి లలితక్క జయంతి సందర్భంగా ఈరోజు మనమందరం ఆమెను గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఇవాళ రాష్ట్రంలో నాటి తెలుగుదేశం ప్రభుత్వం మాధవరెడ్డి, చంద్రబాబు నాయుడు కచ్చగట్టి నాను తెలంగాణ ఉద్యమానికి వెన్నుగా ఉంటూ ఉద్యమాన్ని నడిపిస్తుంది. ఇట్లాంటి నాయకులు తెలంగాణ ఉద్యమంలో ముందుంటే భవిష్యత్తులో ఆంధ్ర ఉత్సవాలకు ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పేసి అత్యంత పాశవికంగా ఒక వ్యక్తిని హత్య చేయాలంటే ఒక బుల్లెట్, ఒక కత్తితోట కొట్టి చంపొచ్చు, కానీ శరీరాన్ని ముక్కలుగా 17 ముక్కలుగా నరికి 17 బావులలో వేసి మన తెలంగాణ వాదం గురించి భవిష్యత్తులో ఎవరైనా మాట్లాడితే మీ మరణం ఇంత ఘోరంగా ఉంటే చూడని తెలిపే విధంగా ఆ రోజు నాయకులు, ఆంధ్ర వలస పాలకులు హత్య గావించబడ్డది. అట్లాంటి కుటుంబానికి ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 10 ఏళ్లలో ఎలాంటి న్యాయం జరగలేదు. తమ కుల నాయకులు క్రీడల్లోనూ మరే దాంట్లోనూ కొంచెం ప్రతిభ చూపితే గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి ఉద్యోగాలు ఇస్తున్న ప్రభుత్వాలు ఈరోజు బెల్లి లలిత కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులో ఉంది. ఎన్కౌంటర్ జరిగేంత వరకు కూడా కుటుంబం కూడా ఇప్పటి వరకు కూడా 97-98 నుంచి ఇప్పటి వరకు అజ్ఞాతంలో ఉన్నది. అట్లాంటి కుటుంబం ఆర్థికంగా అన్ని రంగాల్లో వెంటబడిపోతే ఆ కుటుంబానికి ఒక బెల్లి లలితక్క కుమారుడు సూర్యం ఉన్నత విద్యావంతుడైనప్పటికీ అతనికి కనీసం ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇచ్చి ప్రభుత్వం ఆదుకోలేదు. అలాగే ఆ కుటుంబానికి ఏమాత్రం కాంపెన్సేషన్ కూడా చూపించారు. ఉద్యమకారులు తమ గర్వం కోల్పోయి తెలంగాణ కోసం పోరాడితే వచ్చిన తెలంగాణలో వారికి గుర్తింపు దక్కలేదు. ట్యాంక్ బండి మీద కనీసం ఒక విగ్రహాన్ని కూడా బెల్లి లలితక్క నోచుకోలేకపోయింది. కాబట్టి తెలంగాణ బీసీ సమాజం నుంచి సమస్త ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని వర్గాల సమాజాల నుంచి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని బెల్లి లలితక్క కుటుంబంలో ఒకరికి బెల్లి లలితక్క కుమారునికి గ్రూప్ 1 ఉద్యోగం కేటాయించాలని, ఒక ₹1 కోటి ఎక్స్గ్రేషియర్ చెల్లించాలని, బెల్లి లలితక్క విగ్రహాన్ని ట్యాంక్ బండి మీద పెట్టాలని చెప్పేసి మేమందరం కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ జోహార్ బెల్లి లలితక్క.